అసలు ఆదివాసులు ఏ విధంగా నష్టపోతా ఉన్నారు ఈరోజు? ఆదివాసులు ఈ భూమి మీద పుట్టడమే మేము శాపం చేసుకున్నాం. ఆదివాసులు అడవులలో బతకడం, అడవులలో బతుకుతున్నాం కాబట్టి మేము ఆదివాసులమైనాం, అమాయకులమైనాం, అక్షర జ్ఞానం లేనటువంటి ఇవాళ వ్యక్తులమైనాం. అందుకోసమే మమ్మలను అన్ని రకాలుగా ప్రభుత్వాలు, పాలకులు అందరూ కూడా మమ్మల్ని చులకన చూస్తాను. మాకు సరి అయినటువంటి 1978 సంవత్సరాల ఈ స్వతంత్ర భారతదేశంలో మాకు రావాల్సినటువంటి విద్య రాలే, మాకు రావాల్సినటువంటి రాజకీయ ఫలాలు మాకు రాలే, మాకు రావాల్సినటువంటి ఎడ్యుకేషన్ ఫలాలు మాకు రాలే. మేము అణచివేతకు గురవుతున్నాం. మా ప్రాంతాలు పరాయీకరించబడుతున్నాయి, మా భూములు పరాయీకరించబడుతున్నాయి, మా ప్రాంతాలు పరాయీకరించబడుతున్నాయి. మా ప్రాంతాలలో ఏజెన్సీ వలసలు పెరిగిపోయి మేము మైనారిటీలుగా జీవించవలసిన అవసరం ఏర్పడింది. కనుక మొత్తంగా మా హక్కులు అణచివేతకు గురవుతున్నాయి. ఎప్పుడైతే వలస పెరిగిందో, మా ప్రాంతాలలో వలస పెరిగిందో అప్పటి నుండి అన్ని రకాలుగా మేము శారీరకంగా కూడా మేము ఇవాళ సముద్రులైపోతున్నాం. కనుక మేమేమంటున్నామంటే మా ప్రాంతాలలో 170 చట్టం కానీ, పేసా చట్టం కానీ, రాజ్యాంగ పరంగా సంక్రమించినటువంటి ఇది 5th షెడ్యూల్ ఏరియా, అది 5th షెడ్యూల్ భూభాగం. కనుక మాకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులను మీరు కాపాడండి, దానికి మీకు షెల్టర్ ఇవ్వండి, మాకు షెల్టర్ జోన్ ఇవ్వండి. కానీ మా ప్రాంతాలకు రావడం, మమ్ములను కాల్చి పడేయడం, మమ్ములను నక్సలైట్లు అని చెప్పేసి చిత్రహింసలు పెట్టి మమ్ములను ఆపరేషన్ కాగారు పేరుతోటి చంపడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అంటే మన దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఒక ఆదివాసీ మహిళగా ఉన్న నేపథ్యంలో అంటే ఆదివాసీలకు ఇలాంటి అన్యాయం జరగడాన్ని ఏ విధంగా చూస్తారు మీరు? ఇవాళ గౌరవ రాష్ట్రపతి గారికి మేము ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. అదే క్రమంలో రాష్ట్రపతి ఆధీనంలో ఆదివాసీ ప్రాంతాలు ఉంటాయి. ఆదివాసీలకు ఎక్కడ ఏం జరిగినా కూడా రాష్ట్రపతి, అదేవిధంగా గవర్నర్ పరిపాలించేటువంటి గవర్నర్లకు, రాష్ట్రపతులకు మాత్రమే అధికారం ఉంటది. కానీ వాళ్ళను కేవలము రాష్ట్రపతులను, గవర్నర్లను మాత్రమే వాళ్ళను కేవలము ఏదో పెద్దన్న లెక్క పెద్దన్న పాత్ర పోషిస్తాడు అని చెప్పేసి వాళ్ళను ఆ రకంగా వాళ్ళను దూరంగా పెట్టి హక్కుల దగ్గరికి రాకుండా, ఆదివాసీల దగ్గరికి రాకుండా, ఆదివాసీ ప్రాంతాలలో తిరగకుండా, రాజ్యాంగం పైన మాట్లాడకుండా నోరు నొక్కేస్తుందని చెప్పేసి నేను భావిస్తున్నా. ఆదివాసీ ఎమ్మెల్యేలున్నా, ఆదివాసీ ఎంపీలున్నా, ఆదివాసీ రాష్ట్రపతులున్నా, గవర్నర్లున్నా కూడా ఏలే అటువంటి పాలకులు బలంగా ఉన్నప్పుడు మేము మైనార్టీగా ఉండడం వల్ల, వాళ్ళు మెజార్టీగా ఉండడం వల్ల మా గొంతును నొక్కేస్తుండ్రు. కాబట్టి ఇవాళ దుడ్డున్నోందే బర్రె అవుతుంది, బలమున్నోందే రాజ్యం అవుతుంది. సంఖ్యాపరంగా ఎవడైతే ఎక్కువ ఉన్నాడో వాందే నడుస్తుంది, సంఖ్యాపరంగా తక్కువ ఉన్నటువంటి వాడు అణచివేతకు గురవుతాడు. కనుక ఇట్లాంటిది జరగకుండా రాజ్యాంగ ఫలాలను కాపాడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఇప్పుడు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో నరమేధం జరుగుతుంది. ఆదివాసీల పైన, ఆదివాసీ ప్రాంతం పైన, అక్కడున్నటువంటి అడవి పైన, అటవీ సంపద పైన ఒక మహత్తరమైనటువంటి కుట్ర జరుగుతుంది. పాశ్చాత్య పారిశ్రామికవేత్తలకు అటవీ సంపదను దాచిపెట్టాలని అమాయక ఆదివాసులను అక్కడి నుండి తరిమివేయాలని నక్సలైట్ల పేరుతోటి మారణ హోమం, ఒక హననం జరుగుతుంది. పిల్లా జిల్లా, ఆడ మగ, పెద్ద చిన్న, గర్భవతులు కూడా ఇప్పుడు వాళ్లకు అన్నం లేక, ఆహారం లేక, తాగడానికి నీళ్లు లేక, ఇవాళ ఉండడానికి ఇల్లు లేక ఇళ్లను కూల్చేస్తాండ్రు. ఎక్కడికక్కడ దొరికిన వాళ్ళను మాయం చేస్తాండ్రు. మరి చంపుతాన్లా, దాసి పెడుతుండ్రా, మానభంగాలు చేస్తుండ్రా. ఎవరికి అర్థం కాకుంటున్నది. మధ్య భారతంలో ఇంతటి హింస జరిగినా కూడా మరి ఇవాళ పాకిస్తాన్ మీద ఏదో కవ్వింపు చర్యలు జరిగితే దాన్ని భూతద్దంలో పెట్టి చూస్తున్నారు. కానీ మాది ఆదివాసీ ప్రాంతం, స్వేచ్ఛ స్వతంత్రాలు కలిగినటువంటి ప్రాంతం మీద ఇంత అఘాయిత్యం జరుగుతున్నా, రక్తం ఏరులై పారుతున్నా కూడా ఎవరు స్పందించడం లేదు. ఆపరేషన్ కగర్ ద్వారా తీవ్రంగా ఆదివాసీలు, గిరిజనులు నష్టపోతున్నా కూడా ఈ మన పార్టీలో ఈ సిపిఐ, సిపిఎం ఉద్యమ పార్టీలు ఏం చేస్తా ఉన్నాయి, ఈ మానవ హక్కుల సంఘాలు ఏం చేస్తున్నాయి అని చెప్పి అంటారు? తమ పరిధిలో వాళ్ళు పనిచేస్తాండ్రు, ప్రశ్నిస్తాండ్రు. ఉద్యమ సంఘాలు, పౌర హక్కుల సంఘాలు, ప్రజా సంఘాలు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క హననాన్ని, ఛత్తీస్గఢ్ లో జరుగుతున్నటువంటి మానవ హననాన్ని తప్పకుండా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. కానీ ఎవరైతే రాజ్య హింసకు వ్యతిరేకంగా మాట్లాడతారో, పాలక పక్షాలకు వ్యతిరేకంగా మాట్లాడతారో, ఆదివాసులకు న్యాయం చేయండి, నక్సలైట్లతోటి శాంతి చర్చలు జరపండి అని చెప్పేసి మేము కోరుకుంటున్నటువంటి క్రమంలో మాలాంటి వాళ్ళ గొంతును కూడా నొక్కేటువంటి ప్రమాదం ఉన్నది. ఇవాళ ఏ ఒక్క మేధావి మాట్లాడినా దాన్ని తప్పుగా చిత్రీకరించి మేము ఒక మానవులకు, మా సహచరులకు, మా బంధుమిత్రులకు జరుగుతున్నటువంటి మారణ హోమాన్ని మేము ప్రశ్నిస్తే మేము నక్సలైట్లమా? అలాంటప్పుడు మాలాంటి గొంతులను, మీలాంటి గొంతులను, మీడియా గొంతులను కూడా నొక్కేటువంటి ప్రమాదం ఉన్నది. కనుక ఎక్కడికక్కడ ఇవాళ ఛత్తీస్గఢ్లో జరుగుతున్నటువంటి మారణ హోమాన్ని ఆపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా కగార్ ఆపరేషన్ని వెంటనే నిలుపుదల చేసి నక్సలైట్లతోటి చర్చలు జరపాలని చెప్పేసి కూడా
మేము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. అందరికీ సమాన న్యాయం జరగాలని చెప్పేసి ఇలా ప్రభుత్వం ఇలా కులగణన సర్వే అనేది తీసుకొచ్చి అందరికీ ఈ న్యాయం జరగాలని చెప్పేసి చేస్తూ ఉంది కదా, మరి దీని గురించి మీ అభిప్రాయం ఏంది? అసలు కులగణన సర్వే అనేది ఇవాళ కేవలము ఒక రాజకీయ ఎత్తుగడగా మేము భావిస్తున్నాం. అది కేవలము ప్రభుత్వ లెక్కలలో గీ కులం వాళ్ళు గీ మతం వాళ్ళు ఎక్కువ ఉన్నారు, గింతమంది ఉన్నారని చెప్పేసి వాళ్ళు కేవలము చూయించుకోవడానికి మాత్రమే పనిచేస్తారు తప్పితే ఎక్కడ కూడా ఇవాళ ఆదివాసులకు, దళితులకు, బడుగు బలహీన వర్గాలకు, మైనార్టీలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము అనుకుంటలేము. కేవలము రేపు భవిష్యత్తులో ఎప్పుడైతే 5 సంవత్సరాలకు ఒకసారి ఓట్లు వస్తాయో ఆ సామాజిక వర్గాలలో ఉన్నటువంటి ఎవరైతే సంఘ నాయకులు ఉంటారో వాళ్ళను మచ్చగా చేసుకోవడానికి, వాళ్ళ ఓటు బ్యాంకును లాక్కోవడానికి, వాళ్ళను వీళ్ళ కబందస్తాలలో ఇలా చేర్చుకోవడానికి మాత్రమే ఈ యొక్క కులగణ జరుగుతుంది తప్పితే ఈ కులగణల వల్ల రాజకీయంగా ఎలాంటి మేలు జరగదు, విద్యాపరమైనటువంటి ఎలాంటి మేలు జరగదు, సామాజిక పరమైనటువంటి ఎలాంటి మేలు జరగదు. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాను కదా, ఇవాళ వాళ్ళ కార్యకర్తలకు మాత్రమే ఇస్తుండ్రు. మరి ఇంకెక్కడ సామాజిక న్యాయం జరిగినట్టు? సామాజిక న్యాయం జరిగితే ఆ ఊరికి పోయి ఒక గ్రామ సభ ఏర్పాటు చేసి, పంచాయతీలో ఒక గ్రామ సభ ఏర్పాటు చేసి అన్ని కులాలను పిలిపించి ఎవరికైతే నిజంగా అక్కడ ఊర్లో ఇల్లు లేదు, గుడిసె లేదు, జీవించడానికి పండుకోవడానికి అక్కడ ఇల్లు లేదు, వాళ్లకు కేటాయిస్తే కదా సామాజిక న్యాయం జరిగేది. కనుక నేను అనుకుంటున్నా భవిష్యత్తులో కూడా కేవలం ఇది కేవలం చదువుకోవడానికి మాత్రమే పనిచేస్తుంది, ఇవాళ రాసుకోవడానికి మాత్రమే పనిచేస్తుంది అని చెప్పేసి రాజకీయంగా రేపు ప్రలోభపరుచుకోవడానికి మాత్రమే ఈ కులగణ పనిచేస్తుందని చెప్పేసి నేను ప్రగాఢంగా నమ్ముతున్నా. ప్రభుత్వం నిర్వహించిన ఈ సర్వేలో గిరిజనులు, ఆదివాసీలు అందరూ పాల్గొన్నారని చెప్పుకుంటారు. మరి ఇవాళ చాలా మంది మేము వలస కూలీలం, రెక్కాడితే కానీ డొక్కాడదు, ఎక్కడికో మహారాష్ట్ర పోతాం, మధ్యప్రదేశ్ పోతాం, ఛత్తీస్గఢ్కు పోతాం, మా వాళ్ళు అందరూ పాల్గొన్నారని చెప్పేసి మేము అనుకుంటలేం. ఎవరో కొంతమంది మాత్రమే ఇంటికాడ ఉండోళ్ళు మాత్రమే కులగణ సర్వే తీసుకుంటారు. ఇప్పుడు ఛత్తీస్గఢ్ పోయినాం, మహారాష్ట్ర పోయినాం, మధ్యప్రదేశ్ పోయినాం, ఇలా మిరపకాయలు వేయడానికి పోతున్నాం, ఇతరత్ర పంటలు పండించినటువంటి ప్రాంతాలకు మేము పోయి రోజువారీ భుక్తిని పొంది అక్కడ బతుకుతాం. కనుక అందరూ కూడా పార్టిసిపేషన్ అయినరు అని చెప్పేసి మేము అనుకోవడం లేదు. అది దాదాపుగా జరిగితే రాష్ట్ర ప్రభుత్వం యొక్క మెప్పు కోసం ఈ కులగణ చేసింది తప్పితే ఇవాళ నిమ్న వర్గాలకు, బడుగు బలహీన వర్గాలకు తప్పకుండా 100% న్యాయం చేయాలి, అన్ని రంగాలలో న్యాయం చేయాలని చెప్పేసి వాళ్ళ యొక్క ఉద్దేశం కానే కాదు. కేవలం మనల్ని భ్రమ పెట్టడానికి మాత్రమే, ఆ ప్రాంతాలను భ్రమపెట్టడానికి, దళితులను, ఆదివాసీలను, నిమ్న వర్గాలను, పేదలను మభ్యపెట్టడానికి మాత్రమే వాళ్ళు చేస్తున్నటువంటి కులగణ అని చెప్పేసి నేను నమ్ముతున్నా.